నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. శబరిమల యాత్రను ముగించి తిరుగు ప్రయాణమైన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇరవై 22న ఏఎంసీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం, ఏర్పాట్లు పూర్తి. వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి, సిఐ సుబ్బరాయుడు. నియోజకవర్గంలో నూతనంగా 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, వెల్లడించిన తహసీల్దార్ రాము. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన తెలిపిన అంగన్వాడీలు. వార్తలోని వివరాలు. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టిన శబరిమల యాత్ర పూర్తయింది. గురువారం వేకువజామున భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డితో పాటు ఆయన వెంట తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పలువురు స్వాములు శబరిమలలోని సన్నిధానం నుండి కాలి నడకన తిరుగు ప్రయాణమయ్యారు. వారంతా రైలు ద్వారా శుక్రవారం తిరుపతికి చేరుకోనున్నారు. టీనేజ్ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. గురువారం పి కొత్తకోటలోని వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నందు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫస్ట్ ఇయర్ బీటెక్ నూతన విద్యార్థులు ప్రవేశం సందర్భంగా కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, హెచ్ఓడియు శశికళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా చేరి విద్యార్థులకు డిగ్రీ కళాశాల ఇప్పుడు బేసిక్లీ మీరు కాలేజ్ లైఫ్ ఎంటర్ అయ్యారు. ఆల్మోస్ట్ మీ వయసు చూస్తే ఒక 16-17 ఆ రేంజ్లో మీ వయసు ఉంది. అండ్ మీకు రకరకాలుగా క్వశ్చన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అంటే ఫ్యూచర్ గురించి టెన్షన్ ఉంది, ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, మదర్ ఫాదర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే రకరకాలుగా బేసిక్లీ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక స్టోరీ ఉంది. సో మీరు బేసిక్లీ ఇప్పుడు కాలేజ్కి ఎంటర్ అవుతున్నారు, ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఈ జర్నీలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ శీర్ష గారు చెప్పారు. సో నేను అంటే రిపీట్ ఎందుకు చేస్తున్నాను, బికాజ్ రిపీట్ చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఒకటి, మీరు మొబైల్ ఫోన్ గురించి కొద్దిగా మీరు ఆలోచన చేయాలి. మొబైల్ ఫోన్ ఈజ్ ఇప్పుడు ఒక సమస్య కూడా తయారవుతుంది. బికాజ్ 2003, 4, 5, 7 ఆ సమయాల్లో అటువంటి సమస్యలు లేవు. మోర్ అంటే స్కిల్స్ అంటే ఇంటరాక్షన్ స్కిల్స్. అండ్ జనరల్గా మనం బయటకు వెళ్తాము, ఆర్ సమ్ ప్లేస్ విల్ హ్యాపన్, విల్ ప్లే సంథింగ్, సమ్ గేమ్స్ ఆడతాం. ఓకే, కానీ ఇప్పుడు అటువంటి యాక్టివిటీస్ తక్కువ అవుతున్నాయి. అండ్ సెకండ్, మొబైల్ ఫోన్ వల్ల ఈ కాంపిటీషన్ కూడా డిఫరెంట్ గా కాంపిటీషన్స్ తయారవుతున్నాయి. రీల్ కాంపిటీషన్, ఒక కాంపిటీషన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి నేను కూడా ఒక రీల్ తయారు చేయాలి, ఆర్ సే నాకు ఒక ఫాలోవర్ ఉండాలి, లైక్ దట్. సో ఈ సోషల్ మీడియాలో బేసిక్లీ ఏం జరుగుతుంది, ఈ ఒక డిఫరెంట్ ఒక వర్డ్ తయారవుతుంది. బట్ యాక్చువల్ వర్డ్ అది కాదు. యాక్చువల్ అంటే వేరే డిఫరెంట్ గా వర్డ్ ఉంటుంది. ఓకే, సో టేక్ అన్ ఎగ్జాంపుల్. మీరు బేసిక్లీ 9th, 10th క్లాస్ చదివారు. ఓకే, మీకు మార్క్స్ వచ్చినాయి 70%, 80%, 90%. తర్వాత మీరు జూనియర్ కాలేజెస్కి వెళ్ళారు. ఓకే, జూనియర్ కాలేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కాలేజ్కి వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఆర్ సి జూనియర్ కాలేజ్, or 10th class, that is a real world. అంటే రియల్ డిఫికల్టీస్
రియల్ డిఫికల్టీస్ అంటే ఒక స్ట్రెస్ అంటే ఒక డిఫికల్టీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒక డిఫికల్టీ. ఓకే, మదర్ ఫాదర్ హార్డ్ వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేసిన తర్వాత మీ గురించి ఆలోచన చేసి అనుకుంటారు, వాళ్ళు ఒక పెద్ద స్థాయికి వెళ్ళి ఒక జాబ్ వస్తుంది. దిస్ ఈస్ ద రియల్ లైఫ్. ఓకే, ఈ సోషల్ మీడియా, ఫ్రెండ్షిప్, ఇన్స్టాగ్రామ్ ఆర్ రీల్స్ ఆర్ సే మూవీస్ కొద్దిగా రియల్ లైఫ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మీరు ఎప్పుడు బేసికలీ సోషల్ మీడియా గురించి ఆలోచన చేస్తారు, అదేవిధంగా రియల్ లైఫ్ గురించి కూడా మీరు ఆలోచన చేయాలి. రియల్ లైఫ్ అంటే ఏమిటి? పొంగనూరు వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ఈ నెల 22 శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జనార్దన్ రెడ్డిలతో పాటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చొల్ల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న సెమీపతి యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. బ్యానర్లు, కటౌట్లు, పార్టీ జెండాలు, స్వాగత తోరణాలతో పట్టణమంతా ముస్తాబైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఇందిరా కోడల నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రమాణ స్వీకారం జరగనుంది. రైతులు, పార్టీ కుటుంబ సభ్యులు హాజరయ్యి విజయవంతం చేయాలని సెమీపతి యాదవ్ కేసీటీవీ ద్వారా ఆహ్వానం పలికారు. అలాగే సోమన్న మండల ఏఎంసీ చైర్మన్ గా శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సింగిల్ విండో చైర్మన్ గా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల రమణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సివి రెడ్డి, గిరిబాబు కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేపు జరగబోయే ఈ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి గౌరవ మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, చల్లా రామచంద్రారెడ్డి గారు, ఎన్డీఏ కూటమి నాయకులు, మా కాన్స్టిట్యున్సీ మొత్తం రైతులు అందరూ పాల్గొని మా చల్లారామచంద్రం చేసి ఈ కార్యక్రమం జయప్రదం కోరుకుంటూ అందరికీ తెలియజేయపరుచున్నారు. రేపు ఉదయం 10 గంటలకు మునెప్ప సర్కిల్ నుంచి గౌరవ మంత్రివర్యులు, మా ఇన్ఛార్జ్ చల్లా రామచంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మార్కెట్ యార్డ్ వరకు తరలి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సి కోరుకుంటూ ఈ సందేశాన్ని కేసీటీవీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతున్నాము. కేసీటీవీ ద్వారా నా పేరు కర్ణం శ్రీనివాసులు నాయుడు, సోమల ఏఎంసీ చైర్మన్. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన పొంగనూరు ఇన్ఛార్జి మన చల్లా రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి పొంగనూరుకి వస్తున్నారు. అక్కడ మీటింగ్ అయిపోతానే సోమలకు వస్తున్నారు. ఖచ్చితంగా రైతులు, నాయకులు, ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా 2 మీటింగులు సక్సెస్ చేసి అదేవిధంగా రైతులకు సౌకర్యం చేసే విధంగా కొత్తగా 10 కోట్లు పెట్టి కట్టినారు సోమల్లో మార్కెట్టు. కాబట్టి కొత్త మార్కెట్, కొత్త చైర్మన్, అదేవిధంగా పొంగనూరులో 2 గంటలకు ప్రోగ్రాం అయిపోతుంది, సోమల్లో 2:30 స్టార్ట్ అవుతుంది. సోమల బస్టాండ్లో గాంధీ బొమ్మ దగ్గర నుండి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కూడా పొంగనూరు నియోజకవర్గంలో నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ అందరూ విచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా కేసీటీవీ వారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అని తెలియజేసుకుంటూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్య, ఆయన సతీమణి శోభిత దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ ప్రముఖులకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం నాగ చైతన్యను చూసేందుకు ఆలయం ఎదుట భక్తులు ఉత్సాహం చూపారు. సార్ 1 సెకండ్ సార్ తీసుకుంటాం సార్. ఓకే తీసుకోరా సార్. సార్ కొంచెం కెమెరా చూడండి సార్.
పొంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలలో 1300కు పైగా ఉన్న ఓటర్ల పోలింగ్ కేంద్రాలను విభజించి కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తహసీల్దార్ రాము తెలిపారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణ, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా నూతనంగా 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటరు నమోదుకు ఫారం 6, ఓటరు తొలగింపుకు ఫారం 7, సవరణలకు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్స్ వీటి మీద పొలిటికల్ పార్టీ, వివిధ పార్టీలు, అన్ని పార్టీలతో కలిపి పొలిటికల్ పార్టీ మీటింగ్ అనేది జరుపుకుంటున్నాం. ఈరోజు జరిగే పొలిటికల్ పార్టీ అనేది కొంచెం ప్రత్యేకం. మనకు పొంగనూరు కాన్స్టిట్యున్సీలో మొత్తము ఇప్పటి వరకు 265 పోలింగ్ స్టేషన్లు 6 మండలాల పరిధిలో ఉన్నాయి. కొత్తగా ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్లను 1200, 1150 దాటిన పోలింగ్ స్టేషన్లను 2గా విడగొట్టి కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయమన్నారు. అదేవిధంగా 500 లోపు ఉన్న పోలింగ్ స్టేషన్లను కలిపి మెర్జ్ చేసి ఒక పోలింగ్ స్టేషన్గా చేయమన్నారు. అది ఎటువంటి అభ్యంతరాలు లేనప్పుడే. ఆ విధంగా చేసినప్పుడు అదేవిధంగా నామినిక్లేచర్ బిల్డింగ్ ఏమన్నా కూలిపోయే ఇది ఉండి ఎటువంటి అభ్యంతరాలు ఏదైనా వచ్చి పోవడానికి రావడానికి సరైన మార్గం లేదు, ఇంతకుముందు ఓటర్లు ఇబ్బంది పడ్డారు అనే ఇది ఏదన్నా పొలిటికల్ పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థుల మేరకు వాటిని కూడా చేంజ్ చేయడం జరిగింది. ఆ చేంజ్ చేసిన వాటిలో కొత్తగా మనకు 18 పోలింగ్ స్టేషన్లు ఏర్పడ్డాయి. వాటిలో పొంగనూరు రూరల్ నుంచి 6, అర్బన్ నుంచి 2, చెవిడేపల్లి నుంచి 1, సోమల నుంచి 3, సదుం నుంచి 1, రొంపిచెర్ల 3, పులిచెర్ల 1, ఈ విధంగా 1200 దాటినవి 17 పోలింగ్ స్టేషన్లుగా విడగొట్టి 265 అనేది 283గా చేయడం జరిగింది. అదేవిధంగా ఒక లొకేషన్ నుంచి ఈ బిల్డింగ్ బాగాలేదనో ఇది కూలిపోయే స్టేజ్లో ఉందన్న కారణంతో పులిచెర్లలో ఒక పోలింగ్ స్టేషన్ను మార్చినారు. ఇప్పుడు 500 లోపు ఉన్న పోలింగ్ స్టేషన్ను మెర్జ్ చేయమన్నారు. మనకు 500 లోపు పోలింగ్ స్టేషన్ ఉన్నాయి, కానీ వాటిని కలపడానికి ఇంకొక పోలింగ్ స్టేషన్ కూడా కావాలి. అదేవిధంగా 500, 600 రెండు కలిపినా కూడా 1150, 1200 దాటకూడదు. అటువంటివి ఎక్కడా లేవు కాబట్టి మెర్జ్డ్ పోలింగ్ స్టేషన్స్ అనేవి మనం ఎక్కడ కలపలేదు. కొత్త పోలింగ్ స్టేషన్లు అయితే 17ని ఏర్పాటు చేసినాం. ఇంకా మీకేమన్నా మీ దృష్టిలో ఏమన్నా ఉంటే తీసుకొస్తే వాటిని కూడా ఇప్పుడు ఇంకా మనకు టైం ఉంది కాబట్టి మార్చేసి మళ్ళీ పంపిస్తాం. మీ దృష్టిలో ఏమన్నా ఉంటే మీరు చెప్పవచ్చు. టీడీపీ సీనియర్ నాయకులు మాజీ బోయకొండ ఆలయ చైర్మన్ ఎస్కే రమణారెడ్డి గురువారం బోయకొండ గంగమ్మ ఆలయ పాలక మండలికి దరఖాస్తు చేసుకున్నారు. మొదట ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ఈవో ఏకాంబరానికి దరఖాస్తు పత్రాలు అందజేశారు. గతంలో ఆయన ఆలయ చైర్మన్గా పనిచేశారు. ఆయన వెంట మధుసూదన్ రాయల్, సోమల సురేష్, ఆసూరు బాలాజీ కూటమి నాయకులు ఉన్నారు. మహాతల్లి బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్గా, ట్రస్ట్ బోర్డుగా ఈరోజు మా ప్యానెల్ మొత్తం అప్లికేషన్లు ఈఓ గారికి సమర్పించడమైనది. గంగమ్మ తల్లి, బోయకొండ గంగమ్మ తల్లి ఒక మహాశక్తి, భక్తులకు పాలిట కొంగు బంగారము. ఆ తల్లి ఆశీస్సులు, ఆ తల్లి అనుగ్రహము మాకు 3వసారి కూడా ఉందని ఆ తల్లి మమ్మల్ని పిలిపించుకునింది. అప్లికేషన్స్ ఈఓ గారికి సమర్పణ చేసేట్టుగా చేసే శక్తిని, ధైర్యాన్ని, ధారాళాన్ని అన్నీ కూడా మాకు ప్రసాదించింది. మళ్ళా 3వసారి మేము వస్తే ఈ దేవాలయాన్ని మరో ఇంద్రకీలాద్రిగా మార్చాలనే కాన్సెప్ట్తోనే మేము 3వసారి కూడా ఇక్కడికి అప్లికేషన్ వేయడానికి, చైర్మన్గా ఉండడానికి అంగీకరించి మా ఫ్యామిలీ అంతా కూడా ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఇంకా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు
పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రి గారైన రాంప్రసాద్ రెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, కిషోర్ కుమార్ రెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాలు కూడా మాకు, వాళ్ళ అనుగ్రహం కూడా మాకుంది. వాళ్ళందరి కోరిక మేరకే ఈరోజు అప్లికేషన్లు వేయడం జరిగింది. ఇంకా వస్తే ఈ మధ్య కూడా కొన్ని ఏదో మీడియా ఛానల్లో ఏదో వచ్చినాయి నా మీద. అవన్నీ కూడా మీకు కూడా తెలుసు. నేను ఎలాంటోడు, నేను ఎలా దేవాలయాలు అభివృద్ధి చేస్తా. ఇక్కడ కూడా మేము 2 టర్ములు చైర్మన్గా ఉండి ఎంత కష్టపడి ఎంత అభివృద్ధి చేసాము, ఎంత ఫైనాన్షియల్గా డెవలప్ చేసినాము అదందరికీ కూడా మీడియా మిత్రులకు తెలుసు, ప్రజలకు తెలుసు. అందరికంటే ముందు అది భగవంతుడికి అమ్మవారికి తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు నేను ఎంతో చిన్న బిల్డర్ని ఈరోజు పెద్ద బిల్డర్ని చేసిన మహాతల్లి మా బోయకొండ అమ్మవారు. ఇంకా కూడా ఎంతో అభివృద్ధి చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందుతాం. మీ అందరికీ కూడా అందుబాటులో ఉంది. మీడియా మిత్రులందరూ కూడా కలిసి కట్టుగా, మనమందరం కలిసి కట్టుగా బోయకొండ దేవాలయాన్ని అభివృద్ధి చేసి అమ్మవారి ఆశీస్సులు పొందామని మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. శ్రీ బోయకొండ గంగమ్మ గారి ఆలయంకి చైర్మన్ అండ్ డైరెక్టర్ని ఎన్నుకోవడానికి మేము శ్రీ ఎస్కే రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏకాంబరం సార్ డిప్యూటీ కమిషనర్ గారికి అప్లికేషన్ అందజేయడం జరిగింది. మరొకసారి ఎస్కే రమణారెడ్డి గారికి ఛాన్స్ ఇస్తే బోయకొండ గంగమ్మ గారి టెంపుల్ని మరి ఎంతో డెవలప్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. వినాయక విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సిఐ సుబ్బరాయుడు తెలిపారు. గురువారం పొంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు హరిప్రసాద్, రమణ, చందన ప్రియలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. వినాయక విగ్రహాలు, పందిళ్లు, మండపాలు, మైకులు, ప్రోగ్రాంలు మొదలైనవి ఏర్పాటు చేసుకునేవారు ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు పోలీసు అనుమతి పొందాలని తెలిపారు. గణేష్ ఉత్సవ యాప్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే నిమజ్జనంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించి ప్రశాంతంగా పండుగను నిర్వహించుకునేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని కోరారు. పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, ఈ నెల 27న వినాయక చవితి పండుగ రాబోతున్నందున పొంగనూరు పట్టణంలో కానీ లేదా గ్రామాల్లో కానీ వినాయక మండపాలు ఏర్పాటు చేయే వారికి పోలీసు వారి విన్నపం ఏమనగా, రాష్ట్ర ప్రభుత్వం వారు, మన చిత్తూరు జిల్లా ఎస్పీ వారు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేయడం జరిగింది అనుమతి కొరకు. అది ఏంటంటే ganeshutsav.net అనే వెబ్సైట్. లేకపోతే అక్కడ ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ను అందులో ఎంటర్ చేస్తే కనుక ఆ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు వేరియస్ కాలమ్స్ వస్తాయి. ఏ ఊరు, అప్లికెంట్ నేము, విగ్రహం ఏర్పాటు చేయబోయే ప్లేసు, తర్వాత విగ్రహం ఎత్తు, తర్వాత ఆ వినాయక కమిటీ మెంబర్ల పేర్లు, తర్వాత ఏ తేదీన నిమజ్జనము చేస్తారు, ఏ రూట్లో నిమజ్జనానికి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్తారు, ఆ విగ్రహం యొక్క హైటు తదితర విషయాలన్నీ కూడా అందులో ఫిలప్ చేసి అప్లోడ్ చేసి మీరు అప్డేట్ చేసిన ఎడల మాకు అంటే మన పొంగనూరు పోలీస్ స్టేషన్ SHO లాగిన్కు వస్తుంది. దానిని మేము ఎంటర్ చూసి మళ్ళీ ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు కరెక్ట్గా ఉంటేనగా మేము ఓకే నొక్కిన తర్వాత ఆ అభ్యర్థికి NOC సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఒక QR కోడ్ కూడా వస్తుంది. దీనికి సంబంధించి ఆ అభ్యర్థి అంటే అప్లికెంట్ ఎటువంటి డబ్బు రుసుము చెల్లించాల్సిన పని లేదు. అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే చేయడం జరుగుతుంది. తర్వాత ఆ QR కోడ్ను మనం ప్రింట్ చేసి ఆ విగ్రహ మండపం దగ్గర పెట్టుకుంటేనగా పోలీసు వారు కానీ లేకుంటే మహిళా పోలీసులు కానీ అదేవిధంగా మా నైట్ బీట్ కానిస్టేబుల్ కానీ బ్లూ కోడ్ కానిస్టేబుల్ కానీ ఆ విగ్రహాన్ని విజిట్ చేసినప్పుడు ఆ QR కోడ్ను స్కాన్ చేస్తారు. అది ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. ఎవరెవరు ఏ టైంలో వచ్చి విజిట్ చేశారనేది కూడా అంతా కూడా అప్డేట్ అవుతుంది. కావున పట్టణ ప్రజలు మరియు మండల ప్రజలందరూ కూడా దయచేసి ganeshutsav.net అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి ఓటీపీని అప్లోడ్ చేసి తర్వాత మిగతా కాలమ్స్ అన్నీ కూడా ఫిలప్ చేసిన యెడల మేము వాటికి అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతి ఒక్క అప్లికెంట్ కూడా గమనించి మండపం ఏర్పాటు చేయబోయే ప్రతి వ్యక్తి కూడా ఈ నియమాలు పాటించవాలని చెప్పి పోలీసు వారి తెలియజేయడం జరిగింది. కలికిరిలోని
సైనిక్ పాఠశాలకు శ్రీ కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు. పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెంలోని శ్రీ కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో చదువుతున్న అనుదీప్ సాయి అనే విద్యార్థి కలికిరి సైనిక్ పాఠశాల నందు 6వ తరగతికి ఎంపికయ్యాడు. ఈ అబ్బాయి ఎంపిక అయినందుకు గాను పాఠశాల ఏజీఎం భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపల్ హర్తారెడ్డి మరియు పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. గురువారం పొంగనూరులోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద తమ నిరసనను తెలిపారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పని గంటలు తగ్గించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. యాప్స్ అన్ని కలిపి ఒకే యాప్ పెట్టి పనిభారం తగ్గించాలని కోరారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అంగన్వాడీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలి, ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలి, బీజేపీ సెల్లులు ఇవ్వాలి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 3 యూనియన్ల ఆధ్వర్యంలో పొంగనూరు ప్రాజెక్టులో ఈరోజు 21వ తేదీన బ్లాక్ డే కాబట్టి మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరూ నిరసన తెలుపుతున్నాము. మా కోరికలు ఏమంటే అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్లకి జీతాలు పెంచాలి, మెయిన్ డిమాండ్ జీతాలు పెంచాలి, ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి. మా ప్రభుత్వము మా కోరికలన్నీ నెరవేర్చి మాకు మంచిగా సెల్లులు ఇస్తే మేము ప్రభుత్వానికి వ్యతిరేకమేమీ కాదు, మేము అన్ని వర్కులు సక్రమంగా చేస్తాము. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు వెంటనే జీతాలు పెంచి మమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తే తప్ప మేము ఏమీ ఆన్లైన్ వర్క్ చేయమని గట్టిగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. 3 సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టినాము. ముఖ్యంగా మా డిమాండ్స్ అంగన్వాడీ వర్కర్లకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలి, అదనపు భారాన్ని తగ్గించాలి, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి, 5G సిమ్ములు ఇవ్వాలి. నెట్ లేని సిమ్ములు ఇచ్చి వర్క్ చేయమంటే మేము కూడా చేయలేం కదా, కాబట్టి మాకు ఇవన్నీ కల్పించాలని కోరుతున్నాము. 42 రోజులు సమ్మె చేసినప్పుడు కూడా ఈ గవర్నమెంట్ వచ్చి మాకు హామీలు ఇచ్చింది, జీతాలు పెంచుతామని, పని భారాన్ని తగ్గిస్తామని. ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా మాకు అమలు కాలేదు. మరి ముఖ్యంగా ఎఫ్ఆర్ఎస్ చేయడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, అదనపు పని భారాన్ని తగ్గించాలి. ఆ విషయాల మీద ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం 3 సంఘాలు. పొంగనూరులో బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఒక్క బస్సు షెల్టర్ కూడా శిథిలావస్థకు చేరుకుంది. ప్రయాణికులు ఎండలో వానలో తలదాచుకునేందుకు స్థలం లేక రోడ్ల మీద నిలబడి బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలు, వృద్ధులు, మహిళలు మరింత ఇబ్బంది పడుతున్నారు. గురువారం సాయంత్రం పొంగమ్మ కట్టపై పరిస్థితి ఇది. పట్టణ పరిధిలో పలుచోట్ల బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులు పాలకుల దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రాలు గతంలోనే అందజేసినట్లు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలికంగానైనా బస్సు షెల్టర్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. రోడ్లో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ కాలేజీకి, స్కూల్కి వెళ్ళే పిల్లలు, గ్రామాల నుంచి పట్టణానికి, గ్రామానికి వెళ్ళే ప్రయాణికులు, ప్రజలు, అలాగే డిగ్రీ కాలేజు, ఇంటర్ కాలేజు, ప్రభుత్వ ఆసుపత్రి, చింతామణి ప్రయాణానికి, శ్రీనివాసపురం ప్రయాణానికి రోడ్డు ఇది నిత్యం చాలా రద్దీగా ఉంటుంది. ఈ రద్దీ కారణంగా ఎక్కువ ఈ కట్టపైన నిలబడి ముసలి వాళ్ళు, పిల్లవాళ్ళు, బాధితులు అందరూ ఎంతోమంది ఇక్కడ బస్సు కోసం, ఆటోల కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ నిలబడేదానికి ఒక బస్ షెల్టర్ కావాలని గతంలో కూడా మీడియా ముందుకు వచ్చి ఎంఆర్ఓ గారికి, ఎంపీడీ గారికి కూడా మేము వినతిపత్రం ఇచ్చాము. తూరు మక్సాల ఎండిఓ ఆఫీస్ ముందర, అలాగే కొత్తిల్లు, కొత్తపేట, చౌడపల్లి బస్ స్టాండ్, తూరు మక్సాల, ఇలా అన్ని చోట్ల బస్ షెల్టర్ ఏర్పాటు చేయండి ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా వాళ్ళు కనీసం చెవులు కూడా వినిపించుకోలేదు. దయచేసి అధికారులకు, నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు ఏమన్నా పట్టణాన్ని అభివృద్ధి చేయాలా, ప్రజలకు మంచి చేయాలంటే ముఖ్యంగా ఈ పట్టణంలోకి వచ్చే ప్రజలకు నిలుచుకునేదానికి కొంచెం నీడని ఏర్పాటు చేయండి, బస్ షెల్టర్ ఏర్పాటు చేయండి. వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు బాధితులు, హాస్పిటల్ పేషెంట్లు, ముఖ్యంగా పిల్లలు, స్కూల్
వర్షం వస్తే ఎక్కడ నిలబడతారో తడిచిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అలాగే కూటమి ప్రభుత్వంలో పనిచేసే నాయకులు కూడా పొంగనూరుని డెవలప్ చేయాలా, మంచిగా చూడాలని కూడా ప్రతి ఒక్కరు కూడా నా చేతుల నుంచి నమస్కరించి ఓడుకుంటున్నాను. దయచేసి పట్టణంలో చాలా చోట్ల నిలబడడానికి కూడా చోట్లేదు. దయచేసి బస్ షెల్టర్ ఏర్పాటు చేయడానికి మీ వంతు కూడా సహకారం అందించి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పొంగనూరులో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మీకు ఎందుకు తెలియజేస్తున్నాను. జైపింగ్. పొంగనూరు మండలం గూడూరుపల్లి సమీపాన గల ప్రభుత్వ ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి గురువారం తెలిపారు. సివిల్, డీజిల్ మెకానిక్ కోర్సులతో పాటు మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో సీట్లు ఖాళీ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఆగస్టు 26న కళాశాలలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని విద్యుత్ స్టోర్ వద్ద 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న హమాలీ కార్మికుల పొట్టకొట్టే విధంగా 3వ వ్యక్తికి టెండర్లు ఇవ్వాలని, టెండర్లు ఆహ్వానించడం దారుణమని, వెంటనే టెండర్లు ఆపి కార్మికుల సొసైటీకి ఇవ్వాలని గురువారం గిరింపేటలోని విద్యుత్ స్టోర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ స్టోర్ హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోగ్యదాస్, సిఐటియు ఉపాధ్యక్షుడు వాడ గంగరాజులు మాట్లాడుతూ అధికారులు అనాలోచిత నిర్ణయం వల్ల 3వ వ్యక్తికి టెండర్లు పిలవడం ఏంటని ప్రశ్నించారు. 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న 40 కుటుంబాలు వీధిన పడతారని తెలిపారు. కార్మికులు సొసైటీగా ఏర్పాటు చేసుకుని కార్మికులే పీస్ రేటు పద్ధతిలో పనిచేస్తూ ఉంటే నేడు ప్రభుత్వం మరియు అధికారులు టెండర్లు పిలిచి 3వ వ్యక్తికి ఇవ్వాలని ఆహ్వానించడం దారుణమన్నారు. పనిచేసే కార్మికుల సొసైటీకి ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజువారీ కూలీలకు, కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పొట్టకొట్టడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే అనంతపురంలో కాంట్రాక్టులకు ఇచ్చారని తెలిపారు. ఈ పద్ధతి మానుకుని కార్మికులకే ఇవ్వాలని, ప్రస్తుత రేట్లు పెంచి ఈఎస్ఐపిఎఫ్ పెంచాలని డిమాండ్ చేశారు. టెండర్లు రద్దు చేయకపోతే ఇప్పటికే సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని, సెప్టెంబర్ 15 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. పీస్ రేట్ రద్దు చేసి నెలవారీ వేతనం ఇచ్చే విధంగా ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లోనే కార్మికుల సొసైటీకి టెండర్లు ఇవ్వాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్, హమాలీ యూనియన్ నాయకులు ఆనంద్, సుకుమార్, కార్యదర్శి మురుగన్, గోవిందరాజులు, చిట్టిబాబులతో పాటు కార్మికులు పాల్గొన్నారు. విద్యుత్ స్టోర్ హమాలీలు ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ప్రధానంగా టెండర్లు రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే కార్మికులు సొసైటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళు టెండర్లు కొనసాగిస్తున్నారు. ఆ టెండర్లో కూడా కూలీ గిట్టుబాటు కావడం లేదు. అందువల్ల ఆ కూలి గిట్టుబాటు కావాలని చెప్పి గతంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే కొద్దిగా టెండర్లు పెంచారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి అవుట్సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, అదేవిధంగా హమాలీ కార్మికులందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే టెండర్లు ఉన్నాయో ఆ టెండర్లన్నింటినీ కూడా రద్దు చేసి కార్మికుల సొసైటీలకు టెండర్లు రద్దు చేసి థర్డ్ పార్టీకి ఇవ్వాలని చెప్పి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అధికారులు కూడా చాలా వేగంగా పావులు కదుపుతున్నారు. మేము సిఐటిగా ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఎస్పీడీసీఎల్ ఎండీ గారికి వీళ్ళకందరికీ కూడా ఒకటే సీఎండీ గారికి ఒకటే చెప్తున్నాం, కార్మికుల సొసైటీలు ఎక్కడ కొనసాగుతున్నాయో ఆ కార్మికుల సొసైటీలకే నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తోంది. అలాంటి చట్టాన్ని మీరు తుంగలో తొక్కి ఈరోజు థర్డ్ పార్టీకి ఇస్తే మొత్తం సంవత్సరాల కొద్దీ పనిచేస్తున్న హమాలీలు నష్టపోతారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఇచ్చారు, అందువల్ల రాష్ట్రంలో అన్ని చోట్ల ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ ప్రయత్నం జరుగుతోంది. వెంటనే స్థానిక శాసనసభ్యులు జోక్యం చేసుకొని ఎవరు టెండర్లు వేయకుండా ఎవరైతే కార్మికుల సొసైటీ కొనసాగిస్తున్నారో ఆ కార్మికుల సొసైటీకే టెండర్లు ఇవ్వాలని, లేని పక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి సిఐటికి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే కార్మికులు రేపు నెల 15 నుంచి సమ్మె నోటీసు ఇచ్చారు. అందువల్ల ఈ సమ్మెకు పోకముందే ఈ ప్రభుత్వం పరిష్కారం చేయాలి, లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు అధికారులు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం విస్మరిస్తూ ఉందని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అన్నారు. గురువారం పొంగనూరులోని నక్కబండ నుంచి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం కావడంతో పాటు అభివృద్ధిని మరిచారన్నారు. నాడు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుతం ఎలాంటి పనులు జరగలేదని చెప్పారు.
లేకుంటే ఏరియాలో ఏమీ లే అన్ని పెట్టాయని చేస్తుంటే पूरे हो जाना अब 4-5 महीने है तो तुम ना खाते समय कोई नहीं బోయకొండ గంగమ్మ దేవస్థానం పాలక మండలికి బీజేపీ సీనియర్ నాయకుడు నానబాల కుమార్ నామినేషన్ వేయడం జరిగింది. సీనియర్ నాయకులు బీజేపీ పుంగనూరు రూరల్ అధ్యక్షులు ఆదినారాయణ, అర్బన్ సెక్రటరీ నాగరాజు, ఉమాశంకర్, పలమనేరు శ్రీనివాసులు, పిచ్చకొండపల్లి అందరూ హాజరయ్యారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన చౌడేపల్లి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని పెద్దూరుకు చెందిన 28 సంవత్సరాల చక్రపాణి బైక్ మీద చౌడేపల్లి నుంచి పెద్దూరుకు వెళ్తూ ఉండగా పెద్దూరు సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చక్రపాణికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చక్రపాణి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పుంగనూరులో గురువారం అష్టావధాన కార్యక్రమం జరిగింది. కొత్త ఇండ్లు సూర్యనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో మధ్యాహ్నం చిత్తూరు హరివిల్లు లలిత కళావేదిక వారు కార్యక్రమాన్ని నిర్వహించారు. తదితర అంశాలతో సాగిన అష్టావధాన కార్యక్రమం సాహితీ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ అవధాన కార్యక్రమంలో పండితులతో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిమూర్తి రెడ్డి మాట్లాడుతూ అవధాన ప్రక్రియ తెలుగు భాషలో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. చూడుము చిన్ని కృష్ణుని సదా ఆనందడోలాయమై ముదమున్ వచ్చను వెన్న ముద్దలకు సంపూర్ణంబుగా మిత్రులన్ వెదకన్ వేగము జున్ను పాల కొరకై ప్రేమించి గోపాలులన్ అక్కడ ప్రేమించి బదులు కంటే కూడా వేధించ గోపాలురన్ అని పెట్టుకుంటే కా బాగుంటుంది అనుకుంటాను. వేధించ గోపాలురన్ వాస్తవంగా అయితే వేధించలేదు కృష్ణుడు, మనకు అనుకుంటామనేసి వేధించ గోపాలురన్ గోపాలులన్ కదలన్ భామలు కన్న తల్లి కడకున్ కార్చిచ్చులై చెప్పగా ఇప్పుడు అన్నీ వచ్చేసాయి, చెప్పవలసినవన్నీ చెప్పేశారు. వర్ణన ఉంది. చల్లని తరులందు చైతన్యవంతమై నిలిచి వెలుగులీనే నిర్మలముగా చల్లని తరులందు చైతన్యవంతమై నిలిచి వెలుగులీనే నిర్మలముగా సరళమైనటువంటి పదాలు
సరైనటువంటి పదాలు వాడి దానికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శబరిమల యాత్రను ముగించి తిరుగు ప్రయాణమైన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇరవై 22న ఏఎంసీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం, ఏర్పాట్లు పూర్తి. వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి, సిఐ సుబ్బరాయుడు. నియోజకవర్గంలో నూతనంగా 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, వెల్లడించిన తహసీల్దార్ రాము. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన తెలిపిన అంగన్వాడీలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.